గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనం మార్నింగ్ సెషన్లో సాంఖ్యక శాస్త్రం గురించి దాని పరిచయం, దానికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం. అందులో మనం పౌనఃపున్య విభాజన పట్టికను ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకున్నాం. అంటే ఇచ్చినటువంటి దత్తాంశాన్ని అనుసరించి దానికి పౌనఃపున్య విభాజన పట్టికను ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకున్నాం. అయితే అవర్గీకృత దత్తాంశం, వర్గీకృత దత్తాంశం అని మనకు రెండు దత్తాంశాలు ఉంటాయని తెలుసు. ఈ అవర్గీకృత దత్తాంశం ఉపయోగించి మనం ఏమేమి తెలుసుకోవచ్చు? ఇచ్చిన దత్తాంశం యొక్క వ్యాప్తిని తెలుసుకోవచ్చు, అది ఫస్ట్ వన్. రెండవది అంకగణిత సగటును తెలుసుకోవచ్చు, దాన్నే సగటు అంటాం, దాన్నే యావరేజ్ అని కూడా అంటాం. దాన్ని ఏఎంతో లేదా ఎక్స్ బార్తో సూచిస్తాం. అదేవిధంగా ఇచ్చిన అవర్గీకృత దత్తాంశం ద్వారా మధ్యగతాన్ని తెలుసుకోవచ్చు మరియు బాహుళకాన్ని కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఇచ్చిన దత్తాంశం అది అవర్గీకృత దత్తాంశం అయినప్పటికీ, వర్గీకృత దత్తాంశం అయినప్పటికీ, ఈ రెండు దత్తాంశముల ద్వారా అంకగణిత సగటును, తర్వాత మధ్యగతాన్ని, తర్వాత బాహుళకాన్ని తెలుసుకోవచ్చు. మొదట ఈరోజు ఈ పీరియడ్లో మనం ఒక అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు ఏ విధంగా దాని వ్యాప్తిని కనుక్కుంటాం, ఏ విధంగా దాని అంకగణిత సగటును కనుక్కుంటాం, ఏ విధంగా దాని మధ్యగతాన్ని కనుక్కుంటాం, అదేవిధంగా ఏ విధంగా బాహుళకాన్ని కనుక్కుంటామో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మొట్టమొదటిది ఏంటిది? ఒక వ్యాప్తి. వ్యాప్తి నిర్వచనం ఏంది? చెప్పిన కదా మార్నింగ్ టైం. వ్యాప్తిని ఏమంటాం? రేంజ్. రేంజ్ అంటే ఏంది? ఒక దత్తాంశంలో గల గరిష్ట విలువకు కనిష్ట విలువకు మధ్య గల భేదాన్ని మనం ఏమంటాం? వ్యాప్తి. నిర్వచనం రాసుకుంటాం. దత్తాంశంలో గల గరిష్ట మరియు కనిష్ట, గరిష్ట మరియు కనిష్ట విలువల భేదాన్ని, విలువల భేదాన్ని ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి అంటారు. వ్యాప్తి అంటారు. దీనిని ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? రేంజ్ అని. దీనిని ఆర్, బిగ్ ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం. ఒక దత్తాంశాన్ని ఇచ్చి మనకు వ్యాప్తిని కనుక్కోవాలంటే దాని నిర్వచనాన్ని బట్టి మనం ఆ సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఉదాహరణకు మొదటి వంద సహజ సంఖ్యల
యొక్క వ్యాప్తిని కనుగొనుము. వ్యాప్తిని కనుగొనుము. ఇది మనకి ఇచ్చినటువంటి సమస్య. ఏమన్నాడు? మొదటి 100 సహజ సంఖ్యల యొక్క వ్యాప్తిని కనుక్కో. మొదటి 100 సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి, ఎక్కడి నుంచి ఎండ్ అవుతాయి, ఎక్కడి వరకు ఎండ్ అవుతాయి? 1 నుంచి మొదలవుతాయి. జవాబు మొదటి 100 సహజ సంఖ్యలు ఏంటి అవి? 1, 2, 3, 4, 100 చివరికి 100. మరి ఇందులో కనిష్ట సంఖ్య ఎంత, గరిష్ట సంఖ్య ఎంత? మనకు కనబడుతూనే ఉంది. గరిష్ట సంఖ్య చివరి, గరిష్ట సంఖ్య మ్యాక్సిమం నెంబర్ ఎంత? 100, ఒక 100. కనిష్ట సంఖ్య ఎంత? మొట్టమొదటిదే అన్నిటికంటే చివరి విలువ కాబట్టి అది 1 కాబట్టి కనిష్ట సంఖ్య 1. మనకు దీన్ని బట్టి వ్యాప్తి తెలుసుకోవచ్చు. వ్యాప్తికి సూత్రం ఏంది? వ్యాప్తి రేంజ్ ఆర్తో సూచిస్తాం కాబట్టి బ్రాకెట్ ఆర్ రాసుకోవచ్చు. గరిష్ట విలువ, వ్యాప్తి ఆర్ ఈజ్ ఈక్వల్ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. గరిష్ట విలువ ఎంత ఉంది? 100 ఉంది. మైనస్ టు మైనస్. కనిష్ట విలువ ఎంత ఉంది? 1. తీసేసి ఎంత? 19. అంటే మొదటి 100 సహజ సంఖ్యల యొక్క వ్యాప్తి ఏమని చెప్పొచ్చు? 99. మరి మొదటి 10 సహజ సంఖ్యల వ్యాప్తి ఎంత అంటే ఏం చెప్తాం? మొదటి 10 కాబట్టి 1 నుంచి 10 వరకు సంఖ్యలు రాసుకోవాలి. మొదటిది 1, చివరిది 10 కాబట్టి 10లో 1 తీసేస్తే 9 అనేది మొదటి 10 సహజ సంఖ్యల యొక్క వ్యాప్తిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వ్యాప్తికి సంబంధించిన నిర్వచనం రాసుకున్నాం. వ్యాప్తికి సంబంధించిన ఒక ఉదాహరణ చేస్తాం. ఇంకొక ఉదాహరణ చేద్దాం. ఉదాహరణ 1 అనుకున్నాం. ఇంతవరకు రాసుకోండి. అందరు రాసుకున్నట్టే కదా? ఇంకొక ఎగ్జామ్. మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం పార్ట్ బిలో వస్తాయి కాబట్టి ఇలాంటి లాజికల్ ప్రాబ్లమ్స్ మనం కొన్నైనా నేర్చుకోవాలి. ఉదాహరణ, రెండో ఉదాహరణ, మొదటి 10 ప్రధాన సంఖ్యల వ్యాప్తిని కనుగొను. ఇది ప్రాబ్లం. ఇచ్చినటువంటి సమస్య ఏ విధంగా ఉంది? మొదటి 10 ప్రధాన సంఖ్యల వ్యాప్తిని కనుగొను అంటుంది. మరి మొదటి 10 ప్రధాన సంఖ్యలు మనకు వచ్చి ఉండాలి. అవి మనకు 4వ తరగతి నుంచి నేర్చుకుంటాం. ప్రధాన సంఖ్యలు అంటే నిర్వచనం. మొదటి 10 ప్రధాన సంఖ్యలు ఏంటివి? జవాబు మొదటి 10
ప్రధానాంకాలు మొట్టమొదటి ప్రధానాంకం ఎంత? 2. దీన్నే ఇంకేమంటాం? సరి ప్రధానాంకం అని కూడా అంటాం. 2 తర్వాత 3, 3 తర్వాత 5, 5 తర్వాత 7, 7 తర్వాత 11, 11 తర్వాత 13, 13 తర్వాత 17, 17 తర్వాత 19, 23, 29. అంటే ఇవి వేటి మధ్యలో ఉన్నాయి? 1 నుంచి 30 లోపు ఉన్నాయి. కాబట్టి 1 నుండి 30 లోపు మనకు ప్రధానాంకాలు ఎన్ని ఉంటాయంటే కూడా మనం చెప్పవచ్చు. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. మరి వీటిలో చిన్నది పెద్దది? పై ప్రధాన గరిష్ట విలువ. ఎంత? 29. అదేవిధంగా పై ప్రధానాంకాలు కనిష్ట విలువ, మినిమం వాల్యూ ఎంత? మినిమం వాల్యూ 2. మనకు వ్యాప్తి సూత్రం ఏంది? వ్యాప్తి R = గరిష్ట విలువ మైనస్ కనిష్ట. వ్యాప్తి R = గరిష్ట విలువ గవి మైనస్ కవి. గవి మైనస్ కవి. గవి అంటే గరిష్ట విలువ, కవి అంటే కనిష్ట. గవి ఎంత? 29 మైనస్ కవి ఎంత? 2. 29లో 2 పోతే ఎంత? 27. కాబట్టి మనకు మొదటి 10 ప్రధానాంకాల యొక్క వ్యాప్తి ఎంత వచ్చింది? 27. ఎంత వచ్చింది? 20. ఈ విధంగా మనం ఎన్ని ప్రధానాంకాలు మొదటి 20 కావాలంటే మొదటి 20 రాసుకోవాలి. మొదటి 20 అంటే 1 నుంచి మనకు 100 లోపు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. కాబట్టి ఆ 25 ప్రధాన సంఖ్యల్ని రాసుకొని వాటి యొక్క గరిష్ట విలువ ఎంతో కనిష్ట విలువ ఎంతో తెలుసుకొని వాటి ద్వారా వ్యాప్తి కనుక మీరు ఏం చేయాలంటే 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యల వ్యాప్తిని కనుగొనము అనే క్వశ్చన్ రాసుకొని దాని జవాబు మీరు రేపు నోట్స్లో రాసుకొని వచ్చి నాకు చూపించాలి. ఓకేనా? రాశారు కదా? నెక్స్ట్ మనకు వ్యాప్తి అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? అంకగణిత సగటు. దాన్ని మనం సగటు అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? సగటు అని కూడా అనొచ్చు. యావరేజ్. అంటే యావరేజ్ అంటే ఏమిటి? ఒక అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు ఆ అవర్గీకృత దత్తాంశాన్ని ఏ విధంగా కనుక్కుంటాం? ఇచ్చినటువంటి అవర్గీకృత దత్తాంశంలోని విలువల్ని మనం రాసులు అనుకుంటే ఆ రాసుల మొత్తాన్ని కూడుకొని ఆ దత్తాంశంలో ఇచ్చినటువంటి రాసుల సంఖ్య చేత భాగిస్తే వచ్చిన విలువనే అంకగణిత సగటు అంటారు. అంటే నిర్వచనం రాసుకుంటే రాసుల మొత్తాన్ని ఒక దత్తాంశంలోని
రాసుల మొత్తాన్ని రాసులను ఇంకేమనొచ్చు, అంశాలు అని కూడా అనొచ్చు. రాసుల మొత్తాన్ని ఆ రాసుల సంఖ్యచే భాగించగా వచ్చిన విలువను ఆ దత్తాంశం యొక్క అంకగణిత సగటు లేదా సగటు అంటారు. దీనిని స్మాల్ ఎక్స్ బార్తో లేదా A.M తో సూచిస్తారు. దీన్ని దేంతో సూచిస్తారు? స్మాల్ ఎక్స్ బార్తో లేదా A.M తో సూచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీనికి అంకగణిత సగటుకు ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ మొదటి 10 బేసి సంఖ్యల సగటును కనుగొను. ఈ క్వశ్చన్ ఎన్ని బేసి సంఖ్యల సగటు కనుక్కోండి అంటున్నాడు. మొదటి 10 బేసి సంఖ్యలు. మొదటి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి వరుసగా 10 బేసి సంఖ్యలు తీసుకొని దాని యొక్క సగటును కనుక్కోవాలి. జవాబు: మొదటి 10 బేసి సంఖ్య ఏమవుతాయి? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 ఉన్నాయా? చూడండి, 10 ఉన్నాయా? 10. అంటే ఇవి 1 నుంచి 20 లోపు ఉన్నటువంటి బేస్ సంఖ్యలు కూడా అనుకోవచ్చు. కాబట్టి వీటి మనకు ఏం కావాలి? సగటు కావాలి. సగటు అనగానే సూత్రం ఏంది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసులు ఎన్ని ఉన్నాయి? రాసులు ఈజ్ ఈక్వల్ ఎన్ని ఉన్నాయి? 10. రాసుల మొత్తం మొత్తాన్ని కూడాలి. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 ఎంత అవుతుందో ఇక్కడికి 9, 9, 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16, 16 + 9 25, 25 + 11 36, 36 + 13 49, 49 + 15 59 64, 64 + 17 69 + 17 79 86.
86 ప్లస్ 19, 86 ప్లస్ 19 కలిపితే ఎంత వస్తుంది? 86కు 19 కలిపితే 105 వస్తుంది. కరెక్టేనా? చూడండి మళ్ళీ ఒకసారి. 3 1 3 4 4 5 9 9 7 16 16 9 25 బైపార్ట్ చేసి ఇట్లా కూడా కనుక్కోవచ్చు. 16 9 25 ఈ మూడింటిని కూడదా 15 28 38 39. నెక్స్ట్ ఈ రెండింటిని కూడదా, ఇది ఎంత అవుతుంది? 36. ఇప్పుడు చూడండి 5 9 14 5 5 9 14 14 6 20. ఇక్కడ తప్పు వచ్చినట్టుంది. నెక్స్ట్ 2 2 3 5 5 8 2 10 ఒక 100 వస్తుంది. ఎంత వస్తుంది? రాసుకోండి. మొదటి 10 బేస్ సంఖ్యల మొత్తం ఎంత వచ్చింది? ఒక 100 వచ్చింది. మరి మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి? 10. కాబట్టి సూత్రం ఏంది? సగటు ఈజ్ ఈక్వల్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సూత్రం రాసుకుందాం. ఎక్స్ బార్తో సూచిస్తాం కదా, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఎంత? 100 బై 10. 10 × 10 100ను 10 × 10 100 బై 10. క్యాన్సిలేషన్ చేసుకుంటే 10 10 క్యాన్సిల్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చు? మనం షార్ట్ కట్ ఈ బేసి సంఖ్యల యొక్క వరుస బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు దాని యొక్క సగటు కనుక్కోవడానికి మనం ఒక కనిష్టంగా అంటే అతి త్వరగా చేయడానికి ఒక సూత్రాన్ని రాసుకోవచ్చు. మనం మొదటి 10 బేస్ సంఖ్యలు అనుకున్నాం, వరుస బేస్ సంఖ్యలు అయి ఉండాలి. వాటిని అన్నిటిని కూడితే వచ్చింది 100 వచ్చింది. అంటే 10² వచ్చింది. అంటే n బేస్ సంఖ్యలు ఇస్తే n² వస్తుంది. కాబట్టి n² అంటే ఇప్పుడు మనకు సగటు కావాలంటే n × n బై n అంటే ఒక ఎన్నుకి ఎన్ని క్యాన్సిల్ అయితే ఎన్నే వస్తుంది. మొదటి 10 బేసి సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే 10. జ్ఞాపకం పెట్టుకోండి. మొదటి 5 బేస్ సంఖ్యల సగటు ఎంత అంటే 5. చూద్దాం. మొదటి 5 బేస్ సంఖ్యలు చూడండి. ఇంతవరకు తీసుకుందాం. 5 రావాలి కదా. 1 3 4 4 5 9 9 9 18 25. 25ను 5² అని రాయొచ్చు. కాబట్టి 5² అంటే 5 × 5 కాబట్టి సగటు ఈజ్ ఈక్వల్ 5 × 5 బై 5. 5 5 క్యాన్సిల్ అయితే 5 వచ్చేస్తుంది. అంటే మనం దీన్ని అనుసరించి ఒక షార్ట్ కట్ మెథడ్ని రాసుకోవచ్చు. అదేందో నేను ఇప్పుడు రాస్తా. ఇంతవరకు మీరు నోట్ డౌన్ చేసుకోండి. గమనిక. మొదటి n
సహజ n బేసి సంఖ్య, n బేసి సంఖ్యల సగటు ఏమవుతుంది? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఎన్ఏ అవుతుంది. 10 బేస్ సంఖ్యల సగటు ఎంత? 10 వచ్చింది. 5 బేస్ సంఖ్యల సగటు 5. 20 బేస్ సంఖ్యల సగటు ఎంత వస్తుంది? 20. ఆ విధంగా మొదటి n బేసి సంఖ్యల యొక్క సగటు ఏమవుతుంది? సూత్ర రూపంలో n అని జ్ఞాపకం పెట్టుకుంటే మనకు 100 బేస్ సంఖ్యల సగటు ఎంత అంటే డైరెక్ట్గా 100 రాసి. అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మధ్యగతం. దీన్నే మధ్యగత అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే మీడియన్. ఏమంటాం? మీడియన్. ఇప్పుడు మధ్యగతం అంటే ఒక దత్తాంశాన్ని ఇచ్చినప్పుడు ఆ దత్తాంశం యొక్క మధ్య విలువనే మనం మధ్యగతం. ఒక అవర్గీకృత దత్తాంశంలో అన్ని రాసుల మధ్య గల విలువను ఆ దత్తాంశం యొక్క మధ్యగతం అంటారు. ఏమంటారు? మధ్యగతం అంటారు. అయితే ఇక్కడ మధ్యగతం అనుకోవడానికి మనం ఒక నియమాన్ని పాటించవచ్చు. ఇచ్చినటువంటి అవర్గీకృత దత్తాంశాన్ని మనం ఏం చేయాలంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. అది ఇచ్చిన దత్తాంశం ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో ఉంటే రాయవలసిన అవసరం లేదు. కానీ అలా ఇవ్వని సందర్భంలో మాత్రం మనం ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసి వాటి యొక్క మధ్య విలువను మనం ఎంపిక చేసుకుంటే ఆ విలువనే మనం మధ్యగతం అంటాం. ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ 37, 44, 27, 43, 17, 96, 54. ఈ విధంగా మనకు ఒక దత్తాంశం ఈ విధంగా ఇవ్వబడుతుంది. యొక్క మధ్యగతం ఎంత? యొక్క మధ్యగతం ఎంత? ఇది క్వశ్చన్. మనకి ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క అంశాలు బేసి సంఖ్యలో ఉన్నాయా, సరి సంఖ్యలో ఉన్నాయా తెలుసుకోవాలి. మనకి ఇక్కడ 1వ అంశం, 2వ అంశం, 3వ అంశం, 4వ అంశం, 5వ అంశం, 6వ అంశం, 7వ అంశం. అంటే ఇచ్చినటువంటి అంశాలు బేసి సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు బేసి సంఖ్యలో అంశాలు ఉన్నప్పుడు వాటి మధ్య విలువ మనకు సులభంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇచ్చిన దత్తాంశం ఏంటిది? 37.
44, 27, 43, 17, 96, 54. ఇది ఏ క్రమంలో ఉంది? ఆరోహణ క్రమంలో ఉందా? లేదు. అవరోహణ క్రమంలో ఉందా? లేదు. మరి మనం మధ్యగతం కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆరోహణ క్రమంలో రాదు. అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. వీటిలో అన్నిటికంటే చిన్న విలువ ఏంటిది? చూడండి, 17. అన్నిటికంటే చిన్న విలువ ఎంత? 17. ఇంకేమైనా ఉందా దానికంటే చిన్నది? 17 తర్వాత ఉన్నటువంటి విలువలలో అతి చిన్నది చూడండి, చెప్పండి. 27. ఎంత? 27. ఆ తర్వాత అతి చిన్నది ఎంత అవుతుంది? 37. ఎంత అవుతుంది? 37. ఆ తర్వాత మిగిలిన వాటిలలో చిన్నది 43. ఎంత? 43. రైట్ కొట్టుకుందాం. నెక్స్ట్ మిగిలిన ఎన్ని విలువలు? 1, 2, 3. 3 విలువలు మిగిలి. ఆ మూడిట్లలో వచ్చినది ఎంత? 40. అర్థమవుతుంది కదా? ఇది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మిగిలిన విలువలు 2 ఉన్నాయి, 96, 50. ఈ రెండింటిలో చిన్నది 54. చివరిది 96. ఇప్పుడు మనం ఏ క్రమంలో రాసినాం? ఆరోహణ క్రమంలో రాసాం. ఆరోహణ క్రమంలో రాయచ్చు లేదా అవరోహణ క్రమంలో రాయచ్చు. ఏ విధంగా రాసినా మనకు కావాల్సింది మధ్య విలువ. కాబట్టి మధ్యగతం ఎంత? చూడండి, ఇందులో ఎన్ని రాసులు ఉన్నాయి? 7 ఉన్నాయి. అటు 3 ఇటు 3 సెలెక్ట్ చేసుకుంటాం. ఇక మిగిలిన రాశి ఏంటిది? మధ్యలో 43. దీన్ని మనం ఏమంటామంటే మధ్యగతం, మీడియన్. ఇది ఇచ్చినటువంటి దత్తాంశం మనకు ఇచ్చినటువంటి దత్తాంశంలోని అంశాలు బేసి రూపంలో బేసిస్ అంశాల యొక్క సంఖ్య బేసి సంఖ్యగా ఉన్నప్పుడు చాలా సులభంగా కనుక్కోవచ్చు. అదే ఇచ్చినటువంటి దత్తాంశంలోని విలువల యొక్క సంఖ్య సరి సంఖ్య అయితే అప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇదే పద్ధతిలో ఆరోహణ కానీ అవరోహణ కానీ రాయాలి. మధ్య 2 విలువలను మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎంపిక చేసుకొని ఆ రెండింటిని కూడి సగం చేస్తే వచ్చేదే ఆ దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది. అర్థమైంది కదా? మధ్యగతం అంటే రాసుకోండి. ఇది నెక్స్ట్ ఉదాహరణ. నేను రెండవ ఉదాహరణ తీసుకుంటున్నా. ఇప్పుడు మనం అంశాలు 7 తీసుకున్నాం. 7 అనేది బేస్ సంఖ్య కాబట్టి బేస్ సంఖ్యలో ఉన్నటువంటి అంశాల యొక్క మధ్యగతాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు సరి సంఖ్యలో ఉన్నటువంటి అంశాల యొక్క మధ్యగతాన్ని ఏ విధంగా కనుక్కుంటాం? ఇందులో నేను ఇంకొక విలువ చేస్తాను. 56.
ఇది రెండవ ఉదాహరణ. చూడండి, సేమ్ ఇదే ఆరోహణ క్రమంలో రాస్తున్నాం. ఆరోహణ క్రమం ఇక్కడ విలువలు ఏంటి? ఇంక అదనంగా ఏమొచ్చింది? 56. 56 ఎక్కడ రాయాలి? ఇక్కడ రాస్తే ఇప్పుడు మళ్ళీ ఆరోహణ క్రమంలో రాదు. మొట్టమొదటి ఏంటిది? 17 కదా, 17. తర్వాత 27. ఆ తర్వాత 27 తర్వాత 37. ఆ తర్వాత 43. ఆ తర్వాత 44. ఆ తర్వాత 44 తర్వాత ఏమొస్తుంది? 44 తర్వాత 44 వచ్చింది కదా, వచ్చింది. 43 వచ్చిందా, వచ్చింది. 54 తర్వాత 56, చివరిది 90. మొత్తం అంశాలు ఎన్ని ఉన్నాయి చూడండి, 8 ఉన్నాయి కదా. ఇప్పుడు మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవాలంటే ఏమని చెప్పినా మధ్య ఉన్నటువంటి రాశిని ఎన్నుకోవాలి. ఇక్కడ మనకి 8 రాసులు ఉన్నాయి. అటు 3 రాసులు, ఇటు 3 రాసులు సెలెక్ట్ చేసుకున్నాం. ఇవి ఏ క్రమంలో ఉన్నాయి? ఆరోహణ క్రమంలో. ఏ క్రమంలో? అటు 3, ఇటు 3 రాసులు సెలెక్ట్ చేసుకున్నా. మధ్యగా 2 రాసులు మిగిలి, అంటే ఇప్పుడు మధ్యగతం కావాలంటే మధ్య 2 రాసులు, ఒక రాశి అయితే డైరెక్ట్గా రాశారు. 2 రాసులు మిగిలాయి కాబట్టి ఆ 2 రాసులను కూడాలి. 43 + 44, 43కు 44ను కలిపి సగం చేయాలి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మళ్ళీ అంకగణిత సగటు సూత్రం ఉపయోగపడుతుంది. 43కు 44 కలిపితే 87/2 అంటే 43.5 అవుతుంది. ఎంత అయింది? 43.5. therefore మధ్యగతం is equal big M dot D తో సూచిస్తుంది. big M dot big D is equal ఎంత వచ్చింది? 43.5. ఇదే అంటే అంశాలు మనకు బేసి సరి సంఖ్య పరంగా ఉంటే ఈ విధంగా చేయాలి. బేసి సంఖ్య పరంగా ఉంటే మనం ఉదాహరణ 1లో ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా చేయవలసి. ఇలాంటి విలువలు మనం ఎన్నైనా రాసుకొని మనముగా సొంతంగా లెక్కలు తయారు చేసుకొని ఈ వ్యాప్తిని కానీ, అంకగణిత సగటు కానీ, మధ్యగతాన్ని కానీ, బాహుళకాన్ని కానీ కనుక్కోవచ్చు. మీరు నేను మూడు చెప్పిన ఈ మూడింటికి ఒక్కొక్కటి చొప్పున ఉదాహరణ రాసుకొని వాటికి జవాబులు కనుక్కొని ఇచ్చి నాకు రేపటి క్లాస్లో చూపించాలి. ఓకే, థ్యాంక్ యూ.